ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం అనేక దేశాలపై పడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ సహా పలు దేశాల్లో ఇంధన సరఫరా ధరల విషయంలో అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్లో పరిస్థితి మరింత విషమంగా ఉంది. అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో డీజిల్ ధర సుమారు 54.9% పెరిగి లీటర్కు 520 రూపాయలకు చేరగా పెట్రోల్ ధర 458 రూపాయలకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరగడంతో పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఇక యూరప్ దేశాల్లో కూడా పెట్రోల్ ధరలు అధికంగానే ఉన్నాయి. డెన్మార్క్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు $2.66 అంటే 247 రూపాయలు, సింగపూర్లో 236, జర్మనీలో 224 రూపాయలుగా ఉన్నాయి. దేశాన్ని బట్టి ధరల్లో తేడాలున్నప్పటికీ ఎక్కువగా అన్ని ప్రాంతాల్లోనూ పెట్రోల్ ఖరీదుగా మారింది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ప్రపంచంలో అత్యంత చౌకగా పెట్రోల్ లభిస్తున్న దేశంగా ఇరాన్ నిలుస్తోంది. ఇరాన్లో 1 లీటర్ పెట్రోల్ ధర కేవలం $0.029 మాత్రమే, అంటే భారత కరెన్సీలో సుమారుగా 2.7 పైసలు మాత్రమే. భారీ స్థాయిలో చమురు ఉత్పత్తి, ప్రభుత్వ సబ్సిడీల కారణంగా అక్కడ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. వెనిజులాలో కూడా పెట్రోల్ ధరలు చాలా చౌక. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు $2.8 మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్న దేశాల్లో ఒకటైన వెనిజులాలో కూడా ప్రభుత్వ సబ్సిడీల వల్లే ఈ ధరలు సాధ్యమవుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని చమురు ఉత్పత్తి దేశాల్లో మాత్రం పెట్రోల్ చౌకగా లభించడం ఆసక్తికర విషయం. అయితే అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే భవిష్యత్తులో ఈ ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.